గోవులు రక్షించాలి, గోశాల పెట్టాలి అనే ఆలోచన చాలా రేరుగా ఉంటుంది. ఈ గోశాల ఆవులు ఇది ఒక సనాతన ధర్మానికి దగ్గర సంబంధించింది. ఇవి కళ్ళల్లో హ్యాపీనెస్, కళ్ళల్లో నీళ్లు కూడా కనపడుతూ ఉన్నాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక గొప్ప వ్యక్తి దగ్గర మనం ఉన్నాం, గోశాలలో ఉన్నాం. తను వ్యాపారానికి రియల్ ఎస్టేట్ ఒకవైపు, ఇంకోవైపు సినిమా నిర్మాత. కానీ ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తలంపు, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడిన ఆలోచన. ఆయనే సామల నర్సిరెడ్డి గారు. సామల నర్సిరెడ్డి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ సార్. చాలా సంతోషం సామల నర్సిరెడ్డి గారు. డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ సమాజానికి, ఈ దేశానికి సేవ చేయాలన్న ఆలోచన చాలా గొప్ప విషయం. అందులో హిందూ సనాతన ధర్మం కోసం గోవుల్ని, ఎందుకంటే గోవుల్ని మనం తల్లిలాగా చూసుకుంటాం, ఆ యొక్క లెగసీని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏంటంటారు మీరు దీనికి? మేము చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చామండి. ఈ గోశాల ఆవులు ఇది ఒక సనాతన ధర్మానికి దగ్గర సంబంధించింది. మన హిందూ సాంప్రదాయానికి గాను ఇవి ఎంతో చాలా వాల్యుబుల్. మనకు కొన్ని అర్థం కాక, దీని వాల్యూ తెలియక, కానీ గోశాల ఒకటి నిర్మించాలని ఆలోచనతో చేయడం జరిగింది. నేను, నా స్నేహితుడు దేవేంద్రరావు గారు ఇద్దరి సమాలోచనతో చేయడం జరిగింది. దాదాపుగా 2 దశాబ్దాల పైన మీకు అటు రియల్ ఎస్టేట్లో సినీ నిర్మాతగా అనుభవం. అవునండి. చాలా మంది వ్యాపారాలు చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. ఇలా సేవ చేయాలి, సమాజానికి గోవులు రక్షించాలి, గోశాల పెట్టాలి అనే ఆలోచన చాలా రేరుగా ఉంటుంది. మీ వెంచర్ చూస్తే అవతల వెంచర్ ఉంది. ఎలా సాధ్యం అవుతుందంటే, మీరు ఇక్కడికి ఎక్కడో వరంగల్ నుంచి వచ్చిన నర్సిరెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రస్థానం, ఈ జర్నీలో ఇక్కడున్న ప్రజలకు కూడా మమేకం అయిపోయి ముందుకెళ్తా ఉన్నారు. ఎలా సాధ్యమైంది? ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ కాబట్టి ఈ ఊరు విలేజ్తోని కూడా అటాచ్మెంట్ పెట్టుకొని ల్యాండ్స్ కొనడం జరిగింది. కొన్ని లేఅవుట్ ఫర్దర్గా విల్లా చేయడం, టెంపుల్ కూడా కట్టడం జరిగిందండి ఈ విలేజ్లో. విలేజ్ని కూడా మేము ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక రకంగా దత్తత తీసుకున్నట్టే. దత్తత తీసుకున్నారు. తర్వాత బోర్లు వేయడం కానీ, ఆ విలేజ్ ఏది ఉన్నా కూడా మేము దాని వల్ల షార్ట్అవుట్ చేసుకుంటాం. అటాచ్తో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి సంవత్సరం ఒక పూజలు, ఒక యాగశాల కూడా పెట్టామండి. అక్కడ పెట్టి హోమాలు చేసుకుంటా ఇట్లా మా బిజినెస్తో పాటు దీన్ని కూడా బాధ్యతగా చేయాలని తీసుకోవడం జరిగింది. అంతే కదా సార్. అదేవిధంగా నర్సిరెడ్డి గారు ఈ ఊరు వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్ట్స్, దాదాపు 30 ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేశారు. భవిష్యత్తులో మీరు అన్నట్టు 34 ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్టు కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. దీనికి, ఈ గోవులకి ఈ మధ్య ఎక్కువగా ప్రజల్లో ఇది పెరిగింది. మన గోవులు రక్షించుకోవాలా, గోవుద మంచిది కాదు, మన తల్లి లాంటిది అనే భావన అనేది ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాజ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు మీరు, సక్సెస్ఫుల్ నిర్మాత కూడా అయ్యారు. రీసెంట్గా కూడా ఒక సినిమా చేశారు, జయబ్రాండ్ సతీదేవ్తో చేసినట్టున్నారు. ఎలా ఈ జర్నీ, ఒకవైపు రియల్ ఎస్టేట్, ఒకవైపు సినిమాలు, ఇంకోవైపు ఈ సేవ ఎలా చేయగలుగుతారు? ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే మీ కళ్ళల్లో హ్యాపీనెస్, కళ్ళల్లో నీళ్లు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేరుగా ప్రతిరోజు మనం లైఫ్ స్టైల్లో బిజినెస్ చేస్తుంటాం, పోతుంటాం. అవును. కానీ ఇలాంటి గోవులను చేయడం వల్ల మనకు గోశాల, ఒక ఆవు, ఓ సెంటిమెంటు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎంతో గొప్ప అండి ఆవుల గురించి. నాకు నెక్స్ట్ ఇంకొక అనాథ పిల్లల ఆశ్రమం కూడా పెట్టాలని కూడా కొన్ని ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా చేయాలని ఒకటి ఉంది. ఒకవైపు ఈ గ్రామంలో ఈ ప్రజలకి ఇక్కడ వెంచర్ చేసి సక్సెస్ అయినందుకు వాళ్ళకి గుడులు కడుతున్నారు, యాగశాల నిర్మిస్తున్నారు. ఇంకోవైపు ఈ గోవులకి గడ్డి కోసం, మేత కోసం కూడా ప్రత్యేకంగా కేటాయించామండి. ప్రత్యేకంగా ఇవన్నీ కేటాయించామండి. ఎక్కడ ఇబ్బంది లేదు, గడ్డి ఇవన్నీ దీనికోసం అంతా టేక్ కేర్ తీసుకున్నాను. ఎవరికైనా చూసారు కదండి, నర్సిరెడ్డి గారు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆయన కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎంతమందికి ఉంది కమిట్మెంట్, ఎంతమందికి ఉంది ఈ డెడికేషన్, ఎంతమందికి ఉంది ఈ డిటర్మినేషన్? ఒకసారి ఆలోచించుకోవాలి. అందరూ పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. అంతే. తనకంటూ కొన్ని పేజీలు నర్సిరెడ్డి గారు ఒకవైపు నిర్మాతగా, ఇంకొక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సక్సెస్ఫుల్ అయి కూడా మన గోవుల్ని, మన అంతరించిపోతున్న మన సంస్కృతిని కాపాడటానికి తను చేస్తున్న సేవలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సుమన్ టీవీ సాక్షిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.